హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 380 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,018 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 93 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,301 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదట మన మార్కెట్ ఒక యాక్టివిటీ మాట్లాడుకుంటే మార్కెట్ గ్యాప్ అప్లో కొంత పాజిటివ్గా ఓపెన్ అవడం అండ్ అక్కడి నుంచి ఫాలో అవడం అండ్ అక్కడి నుంచి కొంత రేంజ్ బౌండ్లో మార్కెట్ మూవ్ అయ్యి కొంత వోల్టైల్గా అయితే క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో నిఫ్టీ ఒక యాక్టివిటీని మనం గమనిస్తే 15,200 రేంజ్ దగ్గర కొంత కన్సాలిడేషన్ అయితే కనిపించింది. నిన్న మనకి 15,200 అబోవ్ ఓపెన్ అయినా ఆ లెవెల్ నుంచి అగైన్ ఫాలో అవుతూ 15,200 బిలో ఫాలో అయ్యి అగైన్ 15,200 దగ్గరగా క్లోజ్ అయింది. రీసెంట్ టైమ్స్లో 15,200 అబోవ్ కొంత మూవ్ అవుతూ అండ్ అగైన్ కరెక్ట్ అవుతూ ఈ కన్సాలిడేషన్ అయితే 15,200 రేంజ్ దగ్గర కనిపిస్తూ వచ్చేది. కానీ ఇవాళ ఈవెన్ ఓపెనింగ్ నుంచి కొంత కరెక్ట్ అయినా అగైన్ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతూ 15,300 మార్క్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. అండ్ మనం అనుకున్న రెసిస్టెన్స్ 240 క్రాస్ అయిన తర్వాత 330 అండ్ ఇవాళ మార్కెట్ మూవ్ అయిన హై నిఫ్టీ మూవ్ అయిన హై 15,320. సో నెక్స్ట్ 15,330 ఒకవేళ నిఫ్టీ క్రాస్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే దెన్ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీని నిఫ్టీలో మనం గమనించవచ్చు. అండ్ నిన్నటి ఎఫ్ఐడిఐ యాక్టివిటీని మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి 960 క్రోర్స్ దగ్గరగా బయింగ్ కనిపించింది. డిఐఎస్ దగ్గర నుంచి 563 క్రోర్స్ దగ్గరగా సెల్లింగ్ కనిపించింది. నెట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోకి మనీ అయితే ఫ్లో అయింది. కాకపోతే ఎఫ్ఐఎస్ నుంచి కనిపిస్తున్న ఈ నెంబర్లో నిన్న అనుకున్నాం కదా అమర్ రాజా బ్యాటరీస్ రిలేటెడ్గా జరిగింది బ్లాక్ డీల్. దాంట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి ఎవరు బయర్స్ అనేది మనం గమనించాలని. సో బయర్స్ ఇక్కడ మోర్గన్ స్టాన్లీ అలాగే సింగపూర్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ఎఫ్ఐఎస్ అనమాట. సో నిన్నటి ఎఫ్ఐడిఐ యాక్టివిటీలో అందులో కొంత పోర్షన్ ఆ బ్లాక్ డీల్స్ రిలేటెడ్గా వచ్చింది కాబట్టి దాన్ని కొంత మనం నెగ్లెక్ట్ చేస్తే ప్రీవియస్ డేస్లో ఎలా అయితే 500-400 క్రోర్ దగ్గరగా మెయింటైన్ అయిందో సిమిలర్ యాక్టివిటీ నిన్న కూడా మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించింది. సో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో రావట్లేదు. బికాస్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంత స్ట్రెంత్ కనిపించట్లేదు. నిన్నటి యూఎస్ మార్కెట్స్ ని మీరు గమనించినా ఇవాళ ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ ని గమనించినా అవి కొంత న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్ గానే ఉన్నాయి. కాకపోతే ఏషియన్ మార్కెట్స్ లో ఇవాళ స్ట్రెంత్ కనిపించడం జరిగింది. కాబట్టి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్ లో ఉన్నది కాస్త స్ట్రాంగ్ ఏషియన్ మార్కెట్స్ తో రికవర్ అయి ఓపెనింగ్ కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పాజిటివ్ ఓపెనింగ్ అయితే కనిపించింది. సో నేను గమనిస్తున్న లెవెల్స్ అయితే 15,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని రీసెంట్ డేస్ లో 14,700 to 15,200. ఈవెన్ ఆ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ కూడా రీసెంట్ డేస్ లో గమనించాం. ఆ లెవెల్ అబోవ్ వెళ్తున్నా అగైన్ కరెక్ట్ అవుతూ ఆ లెవెల్ దగ్గరగా క్లోజ్ అవడం ఆర్ఎల్స్ ఆ లెవెల్ బిలో క్లోజ్ అవడం. కాకపోతే ఇవాళ ఆ లెవెల్ పైన 15,300 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ని ఫర్దర్గా కూడా మనం బులిష్గానే చూడొచ్చు. సో నెక్స్ట్ వస్తున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 15,330. కానీ ఈవెన్ ఇక్కడ నుంచి ఒక 80 to 100 పాయింట్స్ కరెక్షన్ కనిపిస్తున్నా 15,200 లెవెల్స్ బిలో ఫాలో అవునంత వరకు కూడా మనం మార్కెట్ రిలేటెడ్గా బులిష్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. బికాస్ రీసెంట్ డేస్లో ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ కన్సాలిడేషన్ మెయింటైన్ చేసి అబో వచ్చి 15,300 నియర్గా క్లోజ్ అయింది కాబట్టి ఒక స్ట్రెంత్ మార్కెట్ చూపించే ప్రయత్నం చేసింది కాబట్టి ఫర్దర్గా లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ డేస్లో మెటల్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి అనేది మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అందులో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ చైనా వాళ్ళ యాక్టివిటీ. సో మెటల్ ప్రైజెస్ అలా పెరిగిపోతూ ఉంటే అది వాళ్ళ మీద వాళ్ళ స్పెండింగ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళ ప్రైజెస్ని కంట్రోల్ చేసేందుకు సెవరల్ స్టెప్స్ అయితే తీసుకుంటూ వచ్చారు. పాలసీస్ పరంగా కూడా యాక్టివిటీని చూపించే ప్రయత్నం చేశారు. క్రెడిట్ సూస్ వాళ్ళు కొన్ని రీజన్స్ ని చెప్తూ అందులో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇంపార్టెంట్ రీజన్ చైనానే. క్రెడిట్ సూస్ వాళ్ళు చెప్తున్నది చైనాలో కన్సంప్షన్ కూడా కొంత తగ్గింది. ఈవెన్ చైనా వాళ్ళు ఈ మెటల్ ప్రైజెస్ ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ ఉన్న ప్రైజెస్ లో ఈ మెటల్ కంపెనీస్ కొంత ఓవర్ వాల్యూడ్ గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొంత కరెక్షన్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే చెప్పారు. ఈవెన్ వీళ్ళు కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పినా వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ని గమనించండి. వీళ్ళు టాటా స్టీల్ని డౌన్ గ్రేడ్ చేశారు. అవుట్ పర్ఫార్మ్ నుంచి న్యూట్రల్కి డౌన్ గ్రేడ్ చేశారు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన టార్గెట్ 1,250 రూపీస్ అనమాట. ఈవెన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ని కూడా అవుట్ పర్ఫార్మ్ నుంచి న్యూట్రల్కి డౌన్ గ్రేడ్ చేశారు. కాకపోతే వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 450 రూపీస్. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి కూడా 10 to 15% వీళ్ళు హైయర్ టార్గెట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. బట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ రిలేటెడ్ గా వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి కొంత లోయర్ సైడ్ ఉంటుంది. సో ప్రీవియస్ గా న్యూట్రల్ రేటింగ్ ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ రేటింగ్ అయితే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ 550 రూపీస్ పర్ షేర్ టార్గెట్ అయితే ఇస్తున్నారు. అండ్ సేల్ రిలేటెడ్గా న్యూట్రల్ రేటింగ్ని మెయింటైన్ చేస్తూ 140 రూపీస్ పర్ షేర్ టార్గెట్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ఈ సిఎస్ క్రెడిట్ సూస్ వాళ్ళ ఫుల్ రిపోర్ట్ని మీరు చూడాలనుకున్నా మార్నింగ్ ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ 430 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇవాళ ట్విట్టర్లో నియర్లీ 100 రూపీస్ దగ్గరగా వీళ్ళు డివిడెండ్ ప్రకటించారని ఒక అప్డేట్ వచ్చింది. సో వీళ్ళు నిజంగా అంత ప్రకటించారా అని బీఎస్సీకి వీళ్ళు చూసినప్పుడు సో అక్కడ ఉన్న అప్డేట్ని చూసిన తర్వాత ట్విట్టర్లో ఏదైతే అప్డేట్ వచ్చిందో దానికి ఈ కంపెనీ చెప్తున్న దానికి లింక్ అయితే లేదు కాబట్టి ఆ అప్డేట్ని మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయలేదు. ఈ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది, గోల్డియం జ్యువెలర్స్.
ఆ జ్యువెలర్స్ రిలేటెడ్గా వీళ్ళకి 100% వాటా ఉంది. ఆ గోల్డియం జ్యువెలర్స్ మార్కెట్లో లిస్టే లేదు, అది కంప్లీట్గా వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళు ఏ డివిడెండ్ని ప్రకటించినా అది కంప్లీట్గా ఈ కంపెనీకే వెళ్తుంది. సో వాళ్ళు 100 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. ఆ డివిడెండ్ మొత్తం కూడా ఈ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకే వెళ్తుంది. తద్వారా వీళ్ళు 10 crore దగ్గరగా డివిడెండ్ని పొందబోతున్నామని ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేశారు. కాకపోతే రెగ్యులర్గా న్యూస్ అప్డేట్స్ ఇచ్చే ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు 100 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇచ్చారనేసరికి ఇలా నిజంగానే ఈ కంపెనీని కొంటే ఇప్పుడు 100 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ మనకు కమింగ్ డేస్లో క్రెడిట్ అవుతుందా, యాక్టివిటీ తీసుకోవచ్చని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అడుగుతున్నారు. ఇది ఈ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ, ఈ కంపెనీకి ఇచ్చిన డివిడెండ్. కానీ ఈ కంపెనీ లిస్టెడ్ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ ఇది రీసెంట్గా రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. దాంతోపాటు 3 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని ఇస్తుంది. మీకు ఏదైతే 100 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కనిపిస్తుందో అది ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ గోల్డియం జ్యువెలర్స్ వాళ్ళు ఈ గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి డివిడెండ్గా ఇస్తున్నది. దాని ద్వారా వీళ్ళకి 10 crores వస్తుందని కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్కి చెప్తున్నారు. నెక్స్ట్ ఓకార్డ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కేవలం వ్యాక్సిన్ ప్లేతో కొన్ని స్టాక్స్ మల్టిపుల్ టైమ్స్ ర్యాలీ అవుతున్నాయి. అందులో ఓకార్డ్ ఫార్మా ఒకటి. బికాస్ వీళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ రిలేటెడ్ గా కాకుండా వ్యాక్సిన్ రిలేటెడ్ గా వీళ్ళకి వస్తున్న అడ్వాంటేజ్ తో ఈ స్టాక్ ప్రైస్ ఆగస్ట్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతూనే ఉంది. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఈవెన్ నవంబర్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఓకార్డ్ ఫార్మా, ఆస్ట్రాజెనికా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్గా ఫిల్లింగ్ అండ్ ఫినిషింగ్ రిలేటెడ్గా వర్క్ అనేది యూకే గవర్నమెంట్ ఓకార్డ్ ఫార్మాకి ఇచ్చిందని. సో కమింగ్ డేస్లో అక్కడ ఆ వ్యాక్సిన్ వీళ్ళు ఫిల్లింగ్ అండ్ ఫినిషింగ్ చేయడం కారణంగా బిజినెస్ వీళ్ళకి యాడ్ అవుతుంది కాబట్టి, వ్యాక్సిన్ బిజినెస్ అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి అది ఓకార్డ్ ఫార్మాని స్ట్రాంగ్గా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా. అండ్ ఈవెన్ ఈ రోజు వీళ్ళు చేసిన అప్డేట్లు ఇండియన్ గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారని, మేము 2 బిలియన్ వ్యాక్సిన్స్ దగ్గరగా పర్ ఇయర్ ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది, 2 బిలియన్ దగ్గరగా వ్యాక్సిన్ డోసెస్ ని మేము తయారు చేయగలం, అవకాశం మాకు ఇవ్వండి అని గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారని ఇంట్రోడే సెషన్స్లో అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. ఇంకా వీళ్ళకేం డీల్ రాలేదు. కమింగ్ డేస్లో అలాంటి డీల్ ఏదైనా వస్తుందేమో, ఎవరైనా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ వీళ్ళతో కంబైన్ అవుతారేమో అని మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి స్టాక్ని అయితే రివార్డ్ చేస్తుంది. నెక్స్ట్ జూబిలెంట్ ఫార్మోవా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రెమ్డెసివిర్ ట్యాబ్లెట్స్ని, సో ఇంజెక్షన్ని కాదు ట్యాబ్లెట్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో దీని రిలేటెడ్గా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్, ఈ రెమ్డెసివిర్ ట్యాబ్లెట్స్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి సెల్ చేసుకోండి అనే దాని రిలేటెడ్గా ఉన్న ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వచ్చని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఈయూఏ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఈ రెమ్డెసివిర్ ట్యాబ్లెట్స్కి వస్తున్న నాకు ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్లో ఇవాళ నియర్లీ 6% దగ్గరగా మనకు మూవ్ కనిపించడం జరిగింది. AMFI అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సెమీ యాన్యువల్ కాబట్టి ఫస్ట్ 6 months కు సంబంధించిన సెమీ యాన్యువల్ రివ్యూని వీళ్ళు కమింగ్ డేస్లో ఇవ్వబోతున్నారని, దీని రిలేటెడ్గా ఏ స్టాక్స్ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్, లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్, అలాగే స్మాల్ నుంచి మిడ్ క్యాప్, మిడ్ నుంచి స్మాల్ క్యాప్, ఇలా ఏ స్టాక్స్ ఇలా చేంజ్ అవబోతున్నాయన్న డేటా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇమేజ్ మార్నింగ్ టెలిగ్రామ్ లో 8:38 అరౌండ్ అయితే పోస్ట్ చేశాను. నెక్స్ట్ గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ వీటి రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి. గోల్డ్ ప్రైజెస్ని మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైజెస్ ఇప్పుడు $1,900 per ounce క్రాస్ అయిందనమాట. ఇది 5 months హై. సో ప్రీవియస్గా మనకి గోల్డ్ ప్రైజెస్ చాలా వరకు ర్యాలీ అవుతూ అగైన్ కొంత కరెక్ట్ అయ్యాయి. ఆ కరెక్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు స్లోగా ర్యాలీ అవుతూ 5 months హైయెస్ట్కి అయితే రీచ్ అయింది. సో రీసెంట్ డేస్లో గోల్డ్ ప్రైజెస్ ఎలా మారాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అనేది మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. మీన్స్ మిగతా మెటల్స్ రిలేటెడ్గా మనకు కొంత కరెక్షన్ కనిపిస్తుంటే యూఎస్ యొక్క ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఈవెన్ యూఎస్ డాలర్ ఇండెక్స్ కూడా 4 months లోలో ఉండడంతో ఇవన్నీ కూడా ఈ ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీకి అయితే ఫ్యూయల్ అయితే యాడ్ చేస్తున్నాయి. గోల్డ్ ప్రైజెస్ పెరిగితే ఎవరికి అడ్వాంటేజ్? ఈ గోల్డ్ని తాకట్టు పెట్టుకొని లోన్స్ ఇస్తుంటారు కదా, మనపురం కానీ ముతూత్ ఫైనాన్స్ కానీ, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ షాల్బీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని రన్ చేస్తారు. వీళ్ళకి చైనా హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా జాయింట్ రీప్లేస్మెంట్ మీదే ఉంటుంది. సో ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ గానే వీళ్ళు బిజినెస్ ని చేస్తుంటారు. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు, May 5th అరౌండ్ పోస్ట్ చేశారు. రిజల్ట్స్ బాగున్నాయి. కాకపోతే దానికంటే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవాళ వీళ్ళు చేసింది కాలిఫోర్నియాలో ఈ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ గా ఇంప్లాంట్స్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, వీటిని ఇంప్లాంట్స్ అంటారు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ అంటారు. అండ్ నీ రీప్లేస్మెంట్ రిలేటెడ్ గా కూడా ఇంప్లాంట్స్ ని తయారు చేసే కంపెనీని $11.45 million పెట్టి కొనుక్కున్నారంటున్నారు. అండ్ ఈవెన్ ఫస్ట్ టైం వీళ్ళు అవుట్ సైడ్ ఇండియా ఒక అక్విజిషన్ చేయడంతో ఆ అక్విజిషన్ వీళ్ళు కమింగ్ డేస్ లో టాప్ లైన్ అండ్ ప్రాఫిటబిలిటీని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ ఇవాళ ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ కొన్ని ఫార్మా కంపెనీస్ గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. క్విక్ గా మాట్లాడుకుందాం. క్యాడిలా వాళ్ళు తైవాన్కి సంబంధించిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీతో కంబైన్ అయ్యారు. సో ఆ తైవాన్కి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ TLC వాళ్ళు ఆంఫోటెరిసిన్ B ఉంది కదా, ఈ బ్లాక్ ఫంగస్ రిలేటెడ్ గా డ్రగ్ ఎక్కువగా యూజ్ అవుతుంది కదా, సో వాళ్ళు అక్కడ డ్రగ్ ని తయారు చేసి క్యాడిలా వాళ్ళకి పంపిస్తే క్యాడిలా వాళ్ళు ఇండియాలో దాని కమర్షియలైజేషన్ సేల్స్ అయితే చేస్తారంటున్నారు. సేల్స్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత మార్జిన్ వీళ్ళకి జనరేట్ అవుతుంది కాబట్టి ఆ సేల్స్ ద్వారా కమర్షియలైజేషన్ ద్వారా, సో దట్ క్యాడిలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు.
ఈ ఫావిపిరావిర్ కాకుండా ఇంకొక ఇన్ఫ్లుయెన్జాకి యూజ్ చేసే డ్రగ్ ఏమనుకున్నాం రీసెంట్గా మోల్నుపిరావిర్ కదా. ఈ డ్రగ్ తయారు చేయడానికి కూడా మల్టిపుల్ ఫార్మా కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి. అందులో ముందుగా ఉన్నది నాట్కో ఫార్మా. కాకపోతే డ్రగ్ తయారు చేయాలంటే దానికి ఏపీఐ కావాలి కదా, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. అది తయారు చేసుకోవచ్చని దివీస్ వాళ్ళకి అప్రూవల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా పోస్ట్ చేసిన పెయింట్ కంపెనీ రిజల్ట్స్ ని మీరు గమనిస్తే, స్పెషల్లీ ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసేసరికి మిగిలిన పెయింట్స్లో కూడా మనకి ర్యాలీ కనిపించింది. ఈవెన్ ఆ ర్యాలీ తర్వాత కూడా బెర్జర్ పెయింట్స్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ మనకి పాజిటివ్గానే మూవ్ అయిందంటే స్టిల్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ రిజల్ట్స్ని వీళ్ళు డెలివర్ చేశారని. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ కాస్ట్ టోటల్ కాస్ట్ 45% దగ్గరగా పెరిగిన లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ 100 crore దగ్గరగా ఉంటే వీళ్ళు 210 crore దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేశారు. ఈవెన్ ఎస్టిమేట్స్ కూడా 190 crore దగ్గరగా ఉంటాయని. మీన్స్ మార్జిన్స్లో ఇంపాక్ట్ పడకుండా పెయింట్ కాస్ట్ని పెంచడం అండ్ ఇతర కాస్ట్ కటింగ్స్ ద్వారా మార్జిన్స్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తూ బెటర్ ప్రాఫిటబిలిటీని అయితే డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ పర్ షేర్ ₹2.80 అయితే డివిడెండ్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ తిరుమలై కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుందా, నిన్న మనం ఐజీ పెట్రోకెమికల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు ఈ కంపెనీ గురించి చెప్తున్నానంటే, ఈ కంపెనీ అలాగే తిరుమలై కెమికల్స్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా సేమ్ బిజినెస్ నే చేస్తుంటారు. ఐజీ పెట్రోకెమికల్స్ వాళ్ళు వేటి రిలేటెడ్గా ఎక్కువగా మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారని గమనిస్తే థాలిక్ ఎన్హైడ్రేట్ అని కనిపిస్తుంది కదా, PAN అని కనిపిస్తుంది కదా. సో ఈ థాలిక్ ఎన్హైడ్రేట్ అనేది ఏ సెగ్మెంట్స్లో యూజ్ చేస్తుంటారంటే డైస్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, ప్లాస్టిసైజర్స్ కానీ ఫార్మా ఇండస్ట్రీలో ఈ థాలిక్ ఎన్హైడ్రేట్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటి రిలేటెడ్గా వీళ్ళు 50% మార్కెట్ షేర్, ఐజీ పెట్రోకెమికల్స్ వాళ్ళ మెజారిటీ మార్కెట్ షేర్ ఉంది. వెరాస్ తిరుమలై కెమికల్స్ వాళ్ళకి 33% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. సో వీళ్ళు దేని రిలేటెడ్గా బిజినెస్ చేస్తున్నారో ఐడియా వచ్చింది కదా. వీళ్ళ నెంబర్స్ని మాట్లాడుకుంటే నిన్న కూడా ఐజీ పెట్రోకెమికల్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ నెంబర్స్ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 4 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ని పోస్ట్ చేస్తే 100 crore దగ్గరగా రీసెంట్ క్వార్టర్లో ప్రాఫిట్ని డెలివర్ చేశారు. సిమిలర్ లైన్స్లోనే తిరుమలై కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. సో వాళ్ళు BSEకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ని మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 290 crore దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ ఉంటే ఇప్పుడు 388 crore అని చెప్తున్నారు. రెవెన్యూ ఓకే. వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని గమనించండి. లాస్ట్ ఇయర్ 2 crore ఉంటే ఇప్పుడు 85 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని పోస్ట్ చేశారు. మీన్స్ నియర్లీ ప్రాఫిట్లో 4000% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ని చూపించారు. దీనికి మెయిన్ రీజన్ ఈ థాలిక్ ఎన్హైడ్రేట్ ఉందా, వీళ్ళు వేటి నుంచి అయితే ఎక్కువగా బిజినెస్ని చేస్తున్నారు, వీళ్ళు కానీ ఐజీ పెట్రోకెమికల్స్ కానీ వేటి రిలేటెడ్గా అయితే లీడర్గా ఉన్నారు, వాటి ప్రైజెస్ కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటి ప్రైజెస్ పెరుగుతూ ఉండడం కారణంగా గుడ్ మార్జిన్స్ మెయింటైన్ అవ్వడం, దాంతోనే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు రెవెన్యూస్లో పెద్దగా చేంజెస్ రాకపోతున్నా మార్జిన్స్ ఎక్కువగా పెరగడంతో ప్రాఫిటబిలిటీలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందోకో రెమెడీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఫార్మాస్యూటికల్ ప్లేయర్ అండ్ వీళ్ళు ఏ సెగ్మెంట్స్ నుంచి ఎంతెంత రెవెన్యూని సంపాదిస్తుంటారు అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ రెవెన్యూస్లో మీకు పెద్ద చేంజ్ కనిపించదు, రెవెన్యూ సేమ్గానే మెయింటైన్ అయ్యాయి. కాకపోతే ఎక్స్పోర్ట్ బిజినెస్ స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అయింది. వీళ్ళ ఎక్స్పోర్ట్ ఫార్ములేషన్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 65.6% దగ్గరగా ఇంప్రూవ్ అయిందనమాట. మీన్స్ గ్రో అయింది. సో ఎక్స్పోర్ట్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్పెషల్లీ US అండ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్కి చేస్తుందంటే అక్కడ బెటర్ మార్జిన్స్ ఉంటాయి. కాబట్టి ఈవెన్ వీళ్ళ మార్జిన్స్లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 569 basis points ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మీన్స్ 5.69% దగ్గరగా మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించి ప్రెసెంట్ వీళ్ళ మార్జిన్ 17.9% దగ్గరగా మెయింటైన్ అవుతున్నాయి. అదే ప్రాఫిట్స్లో మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 5 crores దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ని పోస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఫార్ములేషన్ బిజినెస్ పెరగడంతో 60% దగ్గరగా 65.6% దగ్గరగా గ్రో అవడంతో ఆ 5 crores కాస్త ఇప్పుడు 25 crore అయిందనమాట వీళ్ళ ప్రాఫిట్. సో ఇలా వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇలా స్ట్రాంగ్గా గ్రో అవడం, వీళ్ళ మార్జిన్స్ అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇలా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేయడంతో స్టాక్ కూడా నియర్లీ 17% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. కాకపోతే ఇంటర్నల్గా ఉన్న చిన్న చిన్న చేంజెస్ లైక్ ఈ డెట్ని తగ్గించుకోవడం కానీ అండ్ స్పెషల్లీ వీళ్ళ ఎలక్ట్రిసిటీ సెగ్మెంట్లో రెన్యూబుల్ సెగ్మెంట్ నుంచి ఎనర్జీని జనరేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందులో ఇంపార్టెంట్గా నేను గమనించింది నియర్లీ 250 megawattsకి సంబంధించిన సోలార్ పవర్ ప్లాంట్ అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. దాని రిలేటెడ్గా 750 crore ఖర్చు అవుతుంది. అది వీళ్ళు డెట్ రూట్లో తీసుకురావట్లేదు, వీళ్ళ ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే రైజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ డెట్ని తగ్గించుకోవాలనుకుంటుండడం, రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్గా పవర్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తుండడం అండ్ ఈవెన్ వీళ్ళ కోర్ బిజినెస్లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ని పోస్ట్ చేయడంతో ఈవెన్ ఈ ప్రైస్లో కూడా ఈ స్టాక్ని అట్రాక్టివ్గా అయితే ఉంచుతున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ రెసిస్టెన్స్ మీకు దగ్గరగానే ఉంటుంది 15,330. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే 15,420ని గమనిస్తున్నాను. కాకపోతే ప్రీవియస్ డేస్ నుంచి కూడా 15,300 అరౌండ్ వచ్చి కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఇవాళ కూడా 15,320 వచ్చి కరెక్ట్ అయింది. కాబట్టి ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా 15,330నే గమనించవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,180 అండ్ రెసిస్టెన్స్ 35,260. నెక్స్ట్ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 3rd June వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ రేపు 27th May మనకి ఎక్స్పైరీ ఉంది. కాబట్టి ఆ డేటానే కాకుండా ఇంకొక వీక్ డేటాని కూడా మనం గమనించాల్సి ఉంటుంది.
సో అక్కడున్న డేటాని మీరు గమనిస్తే 15,200 to 15,400 ఆ 200 పాయింట్ రేంజ్లోనే ఎక్స్పైరీ ఉంటుందని ఎలాగ అక్కడ డేటా అయితే ఫామ్ అవుతుంది. వెరాజ్ ఇక్కడున్న డేటాని మీరు గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 15,500 దగ్గర రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 15,200 దగ్గర ఇంపార్టెంట్గా సపోర్ట్ కనిపిస్తుంది. కాకపోతే ఆ సేమ్ 15,200 లెవెల్ దగ్గర కాల్ రైటర్స్ కూడా నియర్లీ 8,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ చేశారు. సో ఆ లెవెల్ దగ్గర ఆ జోన్ దగ్గర కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. బికాస్ అక్కడ స్ట్రాడిల్ ఎక్కువగా ఆప్షన్ రైటర్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆప్షన్ రైటర్స్కి 15,200 దగ్గర ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది అనుకోండి మంచి లాభం ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ కాల్ అండ్ పుట్ యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ లెవెల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఫర్దర్గా డౌన్ సైడ్కి పోతే 15,000 మనకు ఒక స్ట్రాంగ్ నెంబర్గా అయితే కనిపిస్తుంది. సో డౌన్ సైడ్కి వెళ్తుంటే 15,000 అండ్ టాప్ సైడ్కి వెళ్తుంటే 15,500. నెక్స్ట్ కమింగ్ డేస్లో రేంజ్గా అయితే మనకి ఆప్షన్ చైన్ డేటా ద్వారా కనిపిస్తుంది. కాకపోతే రేపటి ఎక్స్పైరీ రిలేటెడ్గా చూస్తే 15,200 to 15,400 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో క్లోజ్ అవుతుందని ఆప్షన్ చైన్ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.